మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర శనివారం సాయంత్రం 6 తర్వాత ఉప్పుతో ఇలా చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యలు పోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. ధన సమస్యలు ఉండవు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం వదిలి రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. ఉప్పుకు విపరీత శక్తులు ఉన్నాయని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమే అయినప్పటికీ కూడా ఆహారంలో ఉప్పును ఎక్కువగా వేయకూడదు. అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు. సరిపడా ఉప్పునే తినాలి. ఉప్పు కొంచెం ఎక్కువైనా లేదా తక్కువైనా ముప్పే. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది. ఉప్పుకు చాలా విశిష్టత ఉంది. అందుకే ఉప్పు దీపాలు వెలిగిస్తారు. ఉప్పు దీపంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు పెద్దలు. పెద్దలు ఉప్పుతో అనేక పరిహారాలు చేసేవారు. చిన్నపిల్లలు ఏడిస్తే, చిన్నపిల్లలకు దిష్టి తగిలిందని భావిస్తే వెంటనే ఉప్పును తెచ్చి ఆ ఉప్పుతో దిష్టి తీసేసేవారు. ఇలా దిష్టి తీయటం వలన ఎవరి కళ్ళైనా సరే పిల్లల మీద పడితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉప్పుతో రేపు మార్గశిర శనివారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మార్గశిర శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బలి చక్రవర్తి ఏం పుణ్యం చేసుకొని ఈ జన్మను పొందాడో తెలిపే కథను విందాం. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలామందికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తూ ఉంటారు. వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్థాలు అన్నీ సమకూరుతాయని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కథే ఇది. బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ బలి చక్రవర్తి గత జన్మ వృత్తాంతం ఇది. బలి చక్రవర్తి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యమే. బలి చక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యము దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతను దరిద్రుడే అయిన వేశ్యలోలుడు. ఒకసారి వేశ్య సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచంద్రనం, కర్పూరము, మల్లెపూలు ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచిలో పెట్టుకొని వేశ్య వాటికి బయలుదేరాడు. మధ్య మార్గంలో కాలుజారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకు బలంగా గాయమయ్యి మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకు విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గర ఉన్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్లు ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందుకు కాను ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది. మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలను విచారించగా అతను చేసిన పాపాలకు గాను ఘోరమైన నరశిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరిలో తన యావత్తు ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్లుగా భావించినందుకు 3 ఘడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉంది.
అలా 3 ఘడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసిన పాపాలు ఎంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరిలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది. అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకుని సకల లాంఛనాలతో సాధారణంగా స్వర్గానికి తోడుకుని వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు తను ఇంద్ర సింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ఇచ్చే శ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌటున్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకు విలువైన సంపదనంతా కూడా దానం చేసేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 ఘడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడక్కడకు వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయటం తెలుసుకుని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 ఘడియల కాలంలో చేసిన పుణ్యఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరుజన్మలో మహాచక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. అతను మునుపు చేసిన పనులకు గాను అసుర వంశానికి రాజవుతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల రూపేణ 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు. బలి చివరిగా పాతాళానికి రాజై నిలిచిపోతాడు. ఇక వీడియోలోకి వస్తే ఈ నవ సమాజంలో అనేక మంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. కొందరు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, మరికొందరు అప్పుల బాధలు ఉన్నాయని, ఇంకొందరు సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే రేపు మార్గశిర శనివారం రోజు సాయంత్రం 6 తర్వాత ఒక పిడికెడు ఉప్పును తీసుకోండి. ఆ ఉప్పును ఒక బౌల్లో కానీ గ్లాసులో కానీ పోయండి. తర్వాత ఈ ఉప్పు మీద చిటికెడు కుంకుమ వేయండి. ఈ కుంకుమను ఉప్పు మొత్తం కలిసేలాగా, ఉప్పు కూడా ఎర్రగా మారేలాగా కలపండి. సాల్ట్తో ఈ పరిహారం చేయకూడదు. కేవలం గల్లులుప్పుతో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఉప్పును తీసి 4 చిన్న చిన్న పేపరు ముక్కల్లో ఈ ఉప్పుని వేసి చిన్న చిన్న పొట్లాల్లాగా కట్టండి. ఆ కట్టిన పొట్లాలను మీ ఇంటికి 4 మూలలు ఉంటాయి కదా, ఆ 4 మూలల్లో కూడా ఈ పొట్లాలను పెట్టి వదిలివేయండి. సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి. ఆడవారు, మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా ఇంటి చుట్టూ పెట్టిన ఉప్పు పొట్లాలను 3 రోజుల తర్వాత తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి. కుదిరిన వారు మళ్ళీ శనివారం నాడు కూడా ఈ పరిహారం చేసుకుంటే మంచిది. మార్గశిర మాసంలో వచ్చే ఏదో ఒక శనివారం రోజు ఈ ఉప్పు పరిహారాన్ని చేస్తే లక్షలు కోట్లు కన్నా విలువైన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఉన్న కష్టాల నుండి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర శనివారం రోజు ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.